కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. ఇటీవలే కేబినెట్ సబ్ కమిటీకి ఉద్యోగుల డిమాండ్లపై రిపోర్ట్ అందింది. రేపటి కేబినెట్ లో ఉద్యోగ సమస్యలు, పెండింగ్ డిఏ, ఇతర బకాయిలపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మరో ఏడాది పెంచుతారని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రేపటి కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. ఇటీవల కేబినెట్ సబ్ కమిటీకి ఉద్యోగుల డిమాండ్లపై రిపోర్ట్ అందింది. ఇక రేపటి కేబినెట్ లో ఉద్యోగ సమస్యలు, పెండింగ్ ఇతర బకాయిలపై నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇక ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగ వర్గాల్లో చర్చ విపరీతంగా జరుగుతోంది. రేపటి కేబినెట్ పై అప్డేట్స్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. విజయ చంద్రిక, మరి కాసేపట్లోనే ఉద్యోగ సంఘాల నాయకులు అదేవిధంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసము చర్చించడం కోసము, నివేదిక సమర్పించడం కోసము ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐఏఎస్ల 3 కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీతో సమావేశం కాబోతుంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సచివాలయంలోని ఆర్ఎఫ్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ రూమ్లో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నాయకులు సచివాలయానికి చేరుకున్నారు. సో కొద్దిసేపట్లోనే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఇక్కడికి చేరుకోబోతుంది. క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు కూడా చేరుకోబోతున్నారు. 3 కమిటీ సభ్యులు, ఐఏఎస్ అధికారుల 3 కమిటీ సభ్యులు కూడా దీనికి చేరుకోబోతున్నారు. కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ప్రధానంగా రేపు క్యాబినెట్ సమావేశం ఉంది. క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగ సమస్యల మీద పరిష్కరిస్తారు, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సమావేశం పైన చాలా ఆసక్తిగా మారింది. ఈ సమావేశంలో రేపు క్యాబినెట్లో తీసుకోబోయేటువంటి నిర్ణయాలపైన, చర్చించేటువంటి అంశాలపైన ప్రధానంగా ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. వాస్తవానికి ఇటీవలి కాలంలో కొంత గ్యాప్ వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఉద్యోగ సంఘాలకి, ప్రభుత్వానికి వారు కొంత అల్టిమేటం జారీ చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా స్పందిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. సో వివరించి దాంతోపాటుగా ఉద్యోగుల సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించడం కోసము, వారి డిమాండ్లపైన చర్చించి ప్రభుత్వానికి నివేదించడం కోసము ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో, 3 అధికారులతో ఒక కమిటీని వేసింది, ఉన్నతస్థాయి కమిటీని. అందులో నవీన్ మిట్టల్ ఉన్నారు, లోకేష్ కుమార్ ఉన్నారు, కృష్ణ భాస్కర్ ఉన్నారు. సో వీరితో ఇప్పటికే ఒకసారి ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. వారి యొక్క డిమాండ్లను కూడా పెట్టారు. వారికి ఏమి అంటే రాష్ట్రం పైన ఆర్థిక భారం పడకుండా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటిని పరిష్కరించవచ్చు, వాటిని పరిష్కరించాలని చెప్పి అందుకు సంబంధించినటువంటి నివేదికను సమర్పించారు. అందులో దాదాపుగా 57 డిమాండ్లను వారు అందులో ప్రస్తావించారు. సో ఈ ఉద్యోగుల ఈ 3 కమిటీకి, ఐఏఎస్ అధికారుల కమిటీకి ఇచ్చినటువంటి నివేదిక పైన ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించబోతా ఉన్నారు. రేపు క్యాబినెట్లో ప్రధానంగా ఏ అంశాలపైన నిర్ణయం తీసుకోవాలి, ప్రధానంగా ఉద్యోగులకు ఉన్నటువంటి డిమాండ్లు ఏంటి, ఇప్పటికిప్పుడు అమలు చేయాల్సినటువంటివి ఏమున్నాయి అనేటువంటి దానిపైన ఈరోజు చర్చించబోతా ఉన్నారు. ఉద్యోగులు తమ సమస్యల్ని ఉద్యోగ సంఘాల నాయకులు క్యాబినెట్ సబ్ కమిటీకి వివరించబోతున్నారు. ప్రధానంగా అందులో డిఏలు 5 పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం 2 డిఏలైనా ఇవ్వాలి అని చెప్పి ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ డిఏలు 2 పెంచితే రాష్ట్ర ఖజానాకు ఎంత భారం పడుతుంది ఏంటి అనేటువంటి దానిపైన చర్చించి దీనిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే క్యాబినెట్ సబ్ కమిటీ వీరి డిమాండ్లు అన్నింటినీ విని రేపు క్యాబినెట్లో చర్చించి ఫైనల్ చేస్తామనేటువంటి మాట చెప్తుంది. కానీ ఈరోజు ప్రధానంగా ఏమేమి సమస్యలు ఉన్నాయనేటువంటిది మాత్రం ఉద్యోగ సంఘాల ద్వారా వినేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా ఇదేమో ఆర్థిక ఖజానాకు భారం పడేటువంటిది, డిఏకి సంబంధించినటువంటిది. కానీ కొన్ని పిఆర్సీలు ఉన్నాయి, పిఆర్సీకి సంబంధించినటువంటి పిఆర్సీ మీద చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇవి కాకుండా కొన్ని ప్రమోషన్ల విషయంలో, కొన్ని ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా కొన్ని డిమాండ్లు ఉన్నాయి. పెన్షన్ స్కీమ్కు సంబంధించినటువంటి దానిపైన కూడా ఉద్యోగ సంఘాలకు డిమాండ్లు ఉన్నాయి. అందులో ప్రధానంగా పాత పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. 317 జీవో వల్ల నష్టపోయినటువంటి కొంతమంది ఉద్యోగులు నష్టపోయారు. దాన్ని సమీక్షించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, సూపర్ న్యూమరీ పోస్టులు కల్పించాలి అనేటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చాలా అంశాలు, దాదాపుగా 57 అంశాలపైన ఈరోజు చర్చించబోతా ఉన్నారు. రేపు క్యాబినెట్లో దీనిపైన చర్చించి కొన్ని ఉద్యోగులకు కొన్ని తీపి కబుర్లు చెప్పేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ నర్సింగ్.